లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. పండగ వాతావరణం నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన కానుకను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం నుంచి ఈ స్థాయిలో మద్దతు లభించడం నిజంగా చరిత్రాత్మకమని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా సాగించిన రాజకీయ చతురత మరియు అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకురిత దీక్ష ఈ విజయానికి ప్రధాన కారణం. పండగ పూట వచ్చిన ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ శోభ రెట్టింపైంది. సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసేలా ఈ శుభవార్త ఉంది. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయింపుతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారాలు అందిస్తామని ప్రధాని స్పష్టం చేయడం చంద్రబాబు దార్శనికతకు దక్కిన గౌరవం. ఏపీ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించడానికి అవసరమైన ప్రత్యేక ప్యాకేజీల విషయంలో మోడీ సానుకూలంగా స్పందించడం కేవలం రాజకీయ సంబంధాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. ఇది దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పాలన దక్షతకు నిదర్శనం. గత కొన్నాళ్లుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అందిస్తున్న ఈ చేయూత మలుపు తిప్పే అంశంగా మారుతుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం ఒక ఎత్తైతే, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం మరో ఎత్తు. అభివృద్ధి విషయంలో రాజీ పడని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించడమే కాకుండా వాటిని సాధించుకోవడంలో తనదైన ముద్ర వేశారు. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యలను శాశ్వతం పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ భవిష్యత్తును మార్చే విద్యా సంస్థలు మరియు పరిశ్రమల ఏర్పాటుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం భాగస్వామ్యం పెరగడం వల్ల పెట్టుబడిదారులు ఏపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది అచ్చంగా చంద్రబాబు సత్తా అని గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో చక్రం తిప్పగల సామర్థ్యం మరియు అంతర్జాతీయ స్థాయిలో తనకున్న పరపతిని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వినియోగించుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే కేంద్రం నుంచి రావాల్సిన వాటాను సగర్వంగా సాధించుకోవడం ఒక గొప్ప పరిణామం. ప్రధాని మోడీ మరియు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సమన్వయం రాష్ట్ర ప్రగతికి ఒక బలమైన పునాదిగా మారింది. పండగ పూట ప్రజల ముఖంలో చిరునవ్వులు పూయించిన ఈ ప్రకటన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబడడంలో సందేహం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి ఫలితాలు అందరికీ అందేలా చంద్రబాబు చేస్తున్న కృషికి మోడీ అండగా నిలబడడం ఏపీకి ఒక స్వర్ణయుగం లాంటిది. సంక్షేమం మరియు అభివృద్ధిని సమతూకంగా చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ప్రధాని స్వయంగా ప్రశంసించడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ పండుగ కానుక కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు ఒక హామీ. మోడీ గారు అందించిన ఈ భారీ ఊరటతో ఏపీ ప్రజలు హర్షాతిరేకులు వ్యక్తం చేస్తున్నారు.